మన బుర్రతకు సిఐ గాడు మనం పంపించిన ఈమెయిల్ చూసి గెస్ట్ హౌస్ మీద రైడ్ చేస్తాడు. భార్యతో ఉన్న మినిస్టర్ ని బ్రోతలతో ఉన్నట్టుగా భావించి ప్రాస్టిట్యూషన్ కేసు కింద బుక్ చేస్తాడు. వీడు బుక్ అయిపోతాడు. ఎస్. నమస్కారం సార్. జాగ్రత్తగా విను. ఎమర్జెన్సీ డ్యూటీ పడింది, అర్జెంట్ గా వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్? ఎప్పుడు వచ్చేది వచ్చేది బొంత. మీరు నాతో రావాలి. అలాగే వస్తున్నాం సార్. వస్తున్నాం సార్ కాదు, క్షణాల్లో నా ముందు కనుక లేకపోతే ఫేస్ పగిలిపోతే. ఆ అవసరం లేదు సార్, ఒక్కసారి కిందకు చూడండి. నా చూపిప్పుడు పైన కిందకు చూడను. సరే మేమే పైకి చూస్తాంలే. మేము ఇక్కడే ఉన్నాం సార్. వెరీ గుడ్, యు ఆర్ వెరీ షార్ప్. వచ్చేస్తున్నా. అప్పుడే ఏం చూశారు సార్, మేము ఎంత షార్ప్, ముందు ముందు ఇంకా బాగా చూస్తారు. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలయ్యా. ఒక ఈమెయిల్ మెసేజ్ వచ్చింది. మినిస్టర్ విత్ లేడీ ఇన్ R&B గెస్ట్ హౌస్. ఆ మినిస్టర్ గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి, బొక్కలో తోసేయాలి, నా ప్రమోషన్ మళ్ళీ కొట్టేయాలి. మినిస్టర్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకుంటే తేడాలు వస్తే ఉద్యోగాలు ఊడిపోతాయి సార్. తేడాలు ఎందుకు వస్తాయి సార్? ఇలాంటి సెన్సేషనల్ కేసులు పట్టుకుంటే మీకు ప్రమోషన్, రాష్ట్రపతి అవార్డులు, పేపర్లో ఫోటోలు. చాలా బాగా చెప్పావురా. చెప్పాడుగా. చావొచ్చినా, కడుపు వచ్చినా, ప్రమోషన్ వచ్చినా ఆగవు. కమాన్, ఫాలో మీ. మూడు ఒక్కసారి వస్తే చూద్దాం ఏం జరుగుతుందో. పదరా చూస్తావేరా. సార్, 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 ఒక్కసారి చివరిసారిగా ఆలోచించండి సార్. చివరిసారిగా అంటే మరి కాసేపట్లో మర్డర్ అయిపోతారని నీ అనుమానమా? ఫాలో మీ. అబ్బో, అరే నువ్వు ఫాలో అవ్వు, నేను ఏసీపీ గారితో మాట్లాడొస్తా. సరే సార్. ఏమండి, కొంచెం తలుపు గడేసి రండి. ఎక్స్ డిఎస్పీ ప్రెసెంట్ సిఐ ప్రకాష్ లోపలికి వచ్చినప్పుడు గన్స్ ఉండవు, వాటిని పట్టుకునే మెన్ను ఉండరు. మినిస్టర్, అసలు నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి రావడానికి నువ్వెవడా? న్యాయం, ధర్మం, చట్టం మూడు సింహాలైతే కంటికి కనపడని నాలుగో సింహం లోపలికి రావడానికి నీ అనుమతి ఎందుకు మినిస్టర్? ఏంట్రా సినిమా డైలాగులు చెప్తున్నావు? పోలీస్ స్టోరీలో సాయి కుమార్కి డబ్బింగ్ డైలాగులు రాసింది నేనే. మినిస్టర్ వయ్యుండి పట్ట పగలు ప్రభుత్వ బంగళాలో కామకేళి విలాసాల. ఈ బండిదే ఊరు? బండ బండి అంటే టాటా సుమోనో, టయోటా క్వాలిసో అనుకుంటారు. ఫిగర్ అనండి సార్. ఫిగరు బాగానే ఉంది కదా. మీ టేస్ట్ బాగుంది. ఎవడండి వీడు? నా ముందే టచ్చింగులా. నేను మంత్రిని తెలుసు కూడా నా భార్య చేతి మీద లాఠీ వేస్తావా? ఎంత ధైర్యంరా నీకు? భార్య కాలి కట్టావా, చెయ్యి పట్టావా, 7 అడుగులు నడిచావా, అరుంధతిని చూశావా, శోభన గదిలో పాలు తాగావా, పండు కురికావా, బొగ్గ గిల్లావా? షటప్ అండ్ గెట్ అవుట్. కూల్ డౌన్, కూల్ డౌన్. ఆవేశం తగ్గించుకో మినిస్టర్. మహిళా లోకానికి తీరని మచ్చవే నీవు. శీలం ఎంత గొప్పదో పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది. గన్మ్యాన్, గన్మ్యాన్. వాళ్ళు రారని ఇందాకే చెప్పారుగా. వేసేయండి వీళ్ళిద్దరికి బేడీలు. బేడీలు మర్చిపోయి వచ్చాం సార్. ఇడియట్స్, నీ బెల్ట్ లాగేసి వీళ్ళిద్దరిని కట్టి తీసుకెళ్తారు. అలాగే సార్. ఏసీపీ గారు వస్తున్నారు సార్. వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా వీడు ఇన్స్పెక్టర్ పిచ్చి హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చాడా? మొన్న పబ్లిక్ లో నానా న్యూసెన్స్ చేసి ట్రాఫిక్ జామ్ చేసావు. అందుకే నిన్ను డిఎస్పీ నుంచి సిఐ గా డీప్రమోట్ చేశాను. అయినా బుద్ధి తెచ్చుకోకుండా మంత్రి గారి ఫ్యామిలీతో ఉంటే వచ్చి నానా అల్లరి చేస్తావా? ఫ్యామిలీయా? గృహిణి? అలాంటి అట్మాస్ఫియర్ ఏమీ కనిపించటం లేదే. అట్మాస్ఫియర్ అంటే ముగ్గులేసి గొబ్బెమ్మలు పెడతారా ఏంటి సార్? సార్, నిజంగా ఫ్యామిలీ అని అంటారా? షడప్. మన పోలీస్ డిపార్ట్మెంట్ తల వంచుకునేలా న్యూసెన్స్ చేసావు. యు ఆర్ సస్పెండెడ్. సార్, పొరపాటైపోయింది, నన్ను క్షమించండి సార్. సార్, వాడెవడో alcohol.com అని మెసేజ్ ఇచ్చి నా ఉద్యోగానికి ఫిట్టింగ్ పెట్టాడు సార్. సార్, వాడు కనుక దొరికితే వాడిని పట్టేసి లాకప్లో పెట్టేసి తొక్కేసి తొక్కేసి. ఇప్పుడు అవకాశం లేదు. యు ఆర్ అండర్ సస్పెన్షన్. సార్, మీరు కనుక నన్ను సస్పెండ్ చేస్తే నా లైఫే గోల్మాల్ అయిపోతుంది సార్. నో మెర్సీ, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సార్, సార్, మినిస్టర్ గారు, మీరైనా ఏసీపీ గారితో చెప్పి నా ఉద్యోగాన్ని రక్షించండి సార్. అమ్మా, అనసూయమ్మ తల్లి, మీరు నిప్పు లాంటి మనిషిని తెలియక మిమ్మల్ని టచ్ చేసి నేను బూడిదైపోయానమ్మా. అమ్మా, పెళ్ళాలు పిల్లలు ఉన్నాండి, మీరైనా అయ్య గారికి చెప్పి నా ఉద్యోగం కాపాడంటమ్మా. పోనీలేండి పాపం, ఈసారికి క్షమించి వదిలేయండి. ఫోన్ లేవయ్యా, పశ్చాత్తాపడుతున్నాడు కదా, అంత పెద్ద పనిష్మెంట్ ఎందుకు? ఓకే సార్. చూడే,
నిన్ను సిఐ నుంచి ఎస్ఐగా డిప్రమోట్ చేస్తా. ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా డ్యూటీ చేసుకో. సారీ సార్, మా వాళ్ళు మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేశారు, క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్. వస్తాను సార్. అమ్మా వస్తానమ్మా. సిఐటి నీ బంధు ఇప్పుడు ఆయన ఎస్ఐ రండి. పిన్ని కొత్తగా వచ్చారా ఆ పోర్షన్ లోకి? నిన్ననే వచ్చారు. బుట్టడు మల్లెపూలు తీసుకెళ్తున్నారా? ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఏంటో. ఎంతమంది ఏమిటి, ఉన్నది భార్య భర్తే. ఒక్క భార్యకి బుట్టడు పువ్వులా? అన్ని పూలతో ఏం చేస్తాడో ఏంటో. ఏవైనా ఈ సంగతి మనం ఆరా తీయాల్సిందే. మీనాక్షి, ఎదురింట్లో ఉన్నావుగా, వాళ్ళని పరిచయం చేసుకున్నావా? నిన్న వాళ్ళు రాగానే పరిచయం చేసుకున్నాను. అయితే మరి ఆలస్యం దేనికి, వెళ్ళి క్లూ లాగుదాం. రండి రండి. రండమ్మా రండి. అమ్మాయి స్వప్న, ఇదిగో ఈవిడేమో మాధవి. నమస్తే అండి. ఈవిడే శోభ. ఈవిడే సావిత్రమ్మ గారు. ఆవిడే లత. హలో. ఆవిడే వాణి. వీళ్ళందరూ ఈ కాలనీ మెంబర్స్ అమ్మా. వీళ్ళందరినీ నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. కూర్చోండి. రండమ్మా కూర్చుందాం. ఏం తీసుకుంటారు? కాఫీ తీసుకుంటారా, కూల్ డ్రింక్స్ తీసుకుంటారా? అబ్బే వద్దండి, ఇప్పుడే మా ఇంటి దగ్గర తీసుకుని వచ్చాం. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన హిట్లర్ గారి ఆఫీస్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. మీరు కూడా జాబ్? చేసేదాన్ని, మ్యారేజ్ అయిన తర్వాత మానేశాను. అవన్నీ మల్లెపూలే అనుకుంటా. అనుకుంటా ఏంటి, మల్లెపూలే. బుట్టెడు మల్లెపూలా? ఏమన్నా విశేషమా? అబ్బే అలాంటిదేం లేదండి. తీసుకోండి. చిగురులు వేసిన తన నాని ఏంటి వాళ్ళ తెగరెచ్చిపోతున్నారు? కారణం ఉందా? మనం త్వరలోనే హనీమూన్ కి ఫారిన్ వెళ్ళిపోతున్నాం. ఫారెనా? చెప్పాను కదా, ఎప్పటి నుంచో బ్యాంక్ లో డబ్బు డిపాజిట్ చేస్తున్నానని. రియల్లీ? ఇట్స్ స్వీట్ న్యూస్ ఫర్ మీ. దెన్ యు గివ్ స్వీట్ కిస్ ఫర్ మీ. నా కూతురు పెళ్లికని పైసా కూడబెట్టిన డబ్బు బాబు మొత్తం ఇందులోనే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్షాల తీర్మానం. రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఇప్పుడే అందిన వార్త. నగరంలో వికాస్ బ్యాంక్ హఠాత్తుగా మూసివేత. ఈ విషయం తెలిసి ఆ బ్యాంకులో డబ్బు దాచుకున్న వందలాది మంది డిపాజిటర్లు బ్యాంకు ముందు గుమిగూడి నినాదాలు చేశారు. ఎంతో మంది తమ పిల్లల పెళ్లిళ్లకై దాచుకున్న డబ్బు తిరిగి రాదని తెలిసి ఏడుస్తున్న వారితో బ్యాంకు ఆవరణంతా హృదయ విదారకంగా తయారైంది. బేరాలని సెటిల్ చేసి హోటల్లో టిఫిన్ చేద్దామని ఇలాగొచ్చాను రా. ఉంటాను. ఎవరు లేడేటి? సార్ పూరి రెడీ. ఏంటా పూరి మీద చేయి పెట్టి తీసుకొస్తున్నావేంటి? కిందడితే చెయ్యి కాలద్దని. భలే జోకరవయ్యా నువ్వు. ఆల్రెడీ 3 సార్లు కిందడింది మరి. ఈ సప్లైర్ గాడే బస్సులో నన్ను తోసేసి నరకం చూపించిన కండక్టర్ లాగా ఉన్నాడు. నో డౌట్ ఆడే దా దా ఇవాళ నీకు పంచి రాస్తాను రారా. కాఫీ ఏం కావాలండి? నువ్వా? ఏం చాప్ తిన్నావా? ఏటి అవతారం? కండక్టర్ ఉద్యోగానికి పంచరైందేటి? సర్లే మెయ్యడానికి ఏటున్నాయో చెప్పు. పచ్చగడ్డి, ఎండుగడ్డి, తౌడు చెక్క, కందిగట్ట. నీ కంటికి నేను పశువులే కనబడుతున్నా నేటి. మేత్తానికి ఏమున్నాయని అడిగారు కదా, పశువులే మేస్తాయి మరి. మనుషులు తింటారమ్మా? ఓహో ఇడు ఈ రూట్ లో వచ్చాడనమాట. సర్లే తినడానికి ఏటున్నాయో అయ్యేనే చెప్పు. ఇడ్లీ, పూరి, వడ, ఉప్మా, దోశ. ఒక దోశ. ఈ దోశ కాదు ప్లేట్. ప్లేట్ గురించి తెలుసు కానీ దోశ గురించి తెలియదేటి? ఏయ్ ఏ దోశ కావాలి?
ప్లేన్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, సెట్ దోశ, వీట్ దోశ, స్టీమ్ దోశ, 70mm దోశ, ఐమాక్స్ దోశ, మైసూర్ దోశ. ఏటి ఈ హోటల్లో ఇన్ని టైప్ దోశలు ఉన్నాయి ఏటి? రేయ్! ఓయ్! ముందు ఈ హోటల్లో ఎన్ని రకాల దోశలు ఉన్నాయో తెలుసుకో. అలాగే. ఆ తర్వాత ఏ దోశ కావాలో ఆలోచించుకో. ఆ. ఆ తర్వాత ఆర్డర్ ఇయ్యి. ఆగా ఆ? ఆగలాగా గివింగ్ రెస్పెక్ట్, టేకింగ్ రెస్పెక్ట్. అయ్ బాబోయ్. నువ్వు ఇప్పుడు సప్లయర్ వే, ఆ? నేను కస్టమర్ ఆ. కస్టమర్ గేట్ కావాలో తీసుకురా. సార్ మీకు ఏ దోశ కావాలో చెప్పండి సార్. టోపీ దోశ. టోపీ దోశ. ఏ టోపీ దోశ అంటే కూడా నీకు అర్థం కాలేదా? ఆ? తప్పక ఆ. అది టోపీ దోశ. ఆ, ఇది టోపీ దోశ. ఆ, హె, ఇలాగున్నారండి సప్లర్లే. టోపీ దోశ అంటే తెలుగు వాళ్ళందరికీ సప్లర్ ఉద్యోగం ఇచ్చేస్తే ఎంత స్టార్ హోటలైనా మటాసే. ఆ, పైపెచ్చు ఈ హోటల్లో ఎన్ని రకాల దోశలు ఉన్నాయో తెలుసుకోవాలట, అప్పుడు రావాలట, ఆర్డర్ ఇవ్వాలట. ఏయ్, నీలాంటి చదువు రెండాలందరూ దాన్ని మామూలు దోశ అంటారు, నాలాంటి చదువు వచ్చిన వైట్ క్లాస్ వాళ్ళందరూ టోపీ దోశ అంటారు. ఏంటి అర్థమైందా? ఆ. ఎలా తీసురా ఆ, ఎలా? ఆ. 2 సార్లు నువ్వు నాకు జడ కొట్టావు కదరా, ఈసారి నేను నీకు జడ కొడతాను. నువ్వు తీసుకొచ్చే దోశలో ఈ వెంట్రుకేసి నీ సప్లై పోస్ట్ పంచర్ వేసి నిన్నింటికి పంపించకపోతే నా పేరు రిక్షా కొండయ్యే కాదురా. దా. ఏం కావాలి సార్? 1 కాఫీ. నెక్స్ట్ ఏంటి? ఏంటండి సి ఇప్పుడు ఏం తీసుకొచ్చామని నెక్స్ట్ ఏంటని అడుగుతున్నావు? టోపీ దోశ తెచ్చాం కదా. ఒకసారి కిందకి లుక్ వేసుకో. ఆ? దోశ ఇది? ఆ, వేలో పడిపోయినట్టుందండి. వెళ్ళి ఏరుకొచ్చేస్తానే. ఇటు బయట పడేసాడు, పొట్లో పడేసాడు, అంతవరకు టైం వేస్ట్ చేయడం దేనికి? చట్నీ అయినా తిందాం. హే, నువ్వెప్పుడొచ్చావు? మీరు నవ్వుకుంటున్నప్పుడు నాకెంత ఆనందం వేసిందో తెలుసా? ఎందుకు? బ్యాంక్ దివాలా తీసిన వార్త టీవీలో చూసి మీరెక్కడ అప్సెట్ అయ్యారు అని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. అవును స్వప్న, చాలా అప్సెట్ అయ్యి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. కానీ ఇక్కడ ఓ చిన్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆ బాధంతా మర్చిపోయి నవ్వుకుంటున్నాను. ఏంటండి ఆ ఇన్సిడెంట్? అలా చూడు. రే, దారిలో నా దోశ ఎక్కడని చూసావా? ఆ? అమ్మో, నా దోశ. ఎరా, కళ్ళు అడగని డొనేట్ చేసావా? ఎద వాటర్ వేసి వెళ్ళా. టోపీ దోశ తేరా అంటే అది తేవడం మానేసి చట్నీ సాంబార్ తెచ్చి పడేసాడు. గురు పోలీసులు మిమ్మల్ని గుర్తుపడతారేమో. అందుకేగా గుండు చేయించుకున్న ఫేస్ మారదుగా. ఈ కుర్రోడు ఎక్కడరా బాబు? రే, ఒరే బాబు, నా దోశ ఏం చేసావమ్మా? కావాలయ్యా? ఏరా, నెత్తిన టోపీ పెట్టుకుని మాకే టోపీ పెట్టాలని చూస్తావా? దోశ పట్టరా బాబు, చట్నీ సాంబార్ అయిపోతుంది. దోశ. నెక్స్ట్ ఏంటి? రేయ్! గంట తర్వాత వచ్చి నెక్స్ట్ ఏంటని అడుగుతున్నావా? నరకం చూపించేస్తున్నావు కదరా. రేయ్, ఎవడ్రా నీకు సప్లైర్ ఉద్యోగం ఇచ్చింది? నా టోపీ దోసేదిరా. ఇదేంట్రా, టోపీ దోశ ఇందాక నుంచి నెత్తి మీద పెట్టుకుని మళ్ళీ నన్ను టోపీ దోశ ఏదని అడుగుతావా? రే, నువ్వు మళ్ళీ చదువుకున్న ఐ క్లాస్ పెరసనవా? కాదు. నువ్వు అసలు ఎప్పుడైనా ఈది బడికి కానీ కనీసం బడున్న ఈదికి కానీ వెళ్ళావేంట్రా? లేదు. లేరా, లే. ఎందుకో ఎక్కడికి? ఈ హోటల్ బయట నీలాంటి ఎదవలు ఎవరు ఈ హోటల్లోకి రాకూడదని బోర్డు రాయించి నీతోనే గేటుకి తగిలిస్తాను. పద. బాబు ఈసారి వదిలే. ఇంత ముందు 2 సార్లు దెబ్బ తిన్నాను, ఇప్పుడు దెబ్బ తినేశాను. 4గోసారి చస్తే నీకంటే కనబడను. నన్ను వదిలే. అలా చెప్పు. నెక్స్ట్ ఏంటి? ఏటి అక్కర్లేదు. బిల్లు కూడా అక్కలేదా? కావాలా? దోశ ఎంత? 50 రూపాయలు అంతే. ఏంటి ఈ హోటల్లో దోశ 50 రూపాయలా? నా దగ్గర 25. పాతికే ఉందా? వచ్చి డబ్బులు కట్టి సెల్లో బిల్లు 2 అట్టుకెళ్ళు. డబ్బులు కట్టకపోతే మరీ మంచిదే. సెల్ ఓడేసుకుంటాం. ఏటి ఇలా దెబ్బ కొట్టించాడు? స్టేషనరీ బాగోలేదు, ఏడు చేస్తాం. దోశ తిందాం. హ్యాపీగా టికెట్లు కొట్టుకుంటాం, చట్నీలు అన్ని తింటున్నాం.
మీరా ఏమండి నేను ఇక్కడ పని చేస్తున్నానని మీకు ఎవరు చెప్పారండి? మీ దెబ్బగా ఉద్యోగం పోయింది, ఇక్కడ కూడా పని చేసుకునేవరా? సోదా పోయా, ఇందాక కాఫీ ఆర్డర్ ఇచ్చాను, అది క్యాన్సిల్ చేసి కొత్త ఆర్డర్ తీసుకో. ఏంటో చెప్పండి, ఫ్రెష్ ఆర్డర్. 2 టోపీ దోశ.